నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిన్న పునుగు చేసుకుందామండి. ఇది ఈవినింగ్ స్నాక్గాను బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. నూనె కూడా చాలా తక్కువ పీలుస్తుంది. ఇది చేసుకోవడానికి కనీసం ఒక 8 గంటల ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినపగుళ్ళు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇది ఇడ్లీ పిండికి గారె పిండికి మధ్యస్థంగా ఉంటే పునుగు బాగా వస్తుంది. ఇది 6 అవర్స్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. దానికి కాంబినేషన్గా నేను కొబ్బరి పుట్నాల చట్నీ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఎప్పుడైనా సరే నూనె బాగా కాగిన తర్వాతే పునుగు వేసుకోవాలండి. అప్పుడే పునుగు బాగా వస్తుంది. ఆయిల్ వేడవకపోతే పునుగు అంతా నూనె పీల్చినట్టుగా అయిపోతుంది. మనకి పునుగు వేసుకోవాలంటే కనీసం ఒక 5-6 గంటల ముందైనా మనం పిండి గ్రైండ్ చేసుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక 2 అవర్స్ ముందైనా పిండి గ్రైండ్ చేసి పెట్టుకుని దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేస్తే పునుగు గుల్లగా వస్తుందండి. ముందే పిండి పట్టుకున్నట్లయితే సోడా ఉప్పు కూడా అవసరం ఉండదు. ఇది కూడా మనం పునుగు వేయగానే ఇట్లా పైకి తేలాలి. ఈ పునుగు చాలా ఇష్టంగా తింటారని పిల్లలు. మా చిన్నప్పుడైతే పూర్ణాలు చేస్తుంటే ముందు పునుగులే వేయమనేవాళ్ళం. పూర్ణం మీద పైతోపు ఉంటుంది కదండి, ఇదే కదా అది. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు పునుగులు ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న పునుగు విజయవాడ స్పెషల్ అండి. ఇదిగో మొత్తం పిండి అంతా ఇట్లా వేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అలాగే సాంబారు. మీకు ఈ చిన్న పునుగు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.